కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలకు ర్యాంకులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇక గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి లాస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక టీడీపీ ర్యాంకింగ్ లో చివరి స్థానంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. నియోజకవర్గాల ర్యాంకింగ్స్ లో అందరికంటే కూడా వెనకబడ్డింది గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. ఇక బి కేటగిరీలో ఇటు నిలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గల్లా మాధవి ఉన్నారు. ఇక ప్రస్తుతం అంబటి నివాసం పైన దాడి కేసులో ఇటు గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి పైన కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఇదే అంశం పైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. ఇటు చూస్తే ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలు ర్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో చూసుకుంటే ఇటు గల్లా మాధవికి లాస్ట్ ర్యాంక్ ప్రకటించడం కూడా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అమూల్య. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేల పనితీరు వాళ్ళకి మార్కులు వేస్తూ ర్యాంకులు ప్రకటించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విషయంలో కానీ, ప్రజల నుంచి వచ్చేటటువంటి అర్జీల పరిష్కారం విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ప్రజలకు సంబంధించినంత వరకు ప్రజల్లో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి సంతృప్తి లేదా అసంతృప్తి వ్యవహారాలను అనుగుణంగా ర్యాంకులు ప్రకటించడం జరిగింది. ర్యాంకుల్ని 3 దశలుగా విభజించినటువంటి పరిస్థితి. A+, A, B కేటగిరీలుగా విభజించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏ కేటగిరీకి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు గాను A+ లో 21 నియోజకవర్గాలు రాగా, ఏ కేటగిరీలో 153 నియోజకవర్గాలు ఉన్నాయి. బిలో ఒకే ఒక నియోజకవర్గం ఉంది. బికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే గల్లా మాధవికి సంబంధించి లాస్ట్ ర్యాంక్ చివరి ర్యాంక్ గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా ఈ ర్యాంకులకు సంబంధించినంత వరకు కూడా కార్యకర్తలు ఉండేటటువంటి అసంతృప్తి వ్యవహారాల్లో కానీ పూర్తిగా ఎమ్మెల్యే పనితీరు పైన పూర్తిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి పథకాలతో పాటుగా ప్రజలకు సంబంధించినంత వరకు ఎంతవరకు ఎమ్మెల్యే చేరువుగా ఉంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై కూడా పూర్తిగా దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా టీడీపీ ఏదైతే బి కేటగిరీలో ఒకే ఒక్క ఉన్నటువంటి ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గల్లా మాధవికి వచ్చింది. అయితే ఈవిడికి సంబంధించి నియోజకవర్గాల్లో ప్రజలు అందుబాటులో ఉండే వ్యవహారంలో కానీ వెనకబడినటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇంటిని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి అంశంలో కూడా ఈమెపై కేసు కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు అంతా కూడా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేతో పాటుగా పాత వాళ్ళు కూడా సీనియర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఎవరికి సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వెనకబడినటువంటి వాళ్ళకి పూర్తిగా కూడా సమర్థించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేల ఒక పనితీరు మారాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ. ఇప్పుడు కేసుకు సంబంధించి కూడా ఇటు ర్యాంకింగ్ పైన ప్రభావం పడే అవకాశం ఉందా భరత్? ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కూడా నియోజకవర్గానికి సంబంధించి పూర్తి బాధ్యతలు అంతా కూడా ఎమ్మెల్యే పరిస్థితిలో ఉంటుంది. ఇటువైపు ప్రజలతో పాటుగా క్యాడర్ ని కూడా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే చేతిపైన ఉన్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా నియోజకవర్గాల్లో శాంతి భద్రతల వ్యవహారంలో కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ ని బలోపేతం చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు నివాసం పైన దాడి వ్యవహారంపై కేసు నమోదాడు. అది ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం అధికంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం, మరి ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడికి ప్రోద్బలం జరిగినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించేటటువంటి పరిస్థితి. నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఎన్నికల వరకు ఒక పరిస్థితి ఉంటే, ఎన్నికల అనంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అంటూ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఏదైతే మరొకసారి ఎన్నికలు వచ్చేటటువంటి తరుణం 2029 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఇంకా ముందు జమిలీ ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల నగారా మోగే అవకాశం అయితే కనిపిస్తోంది. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు ఏదైతే పరిషత్తుకు సంబంధించిన ఓటర్ల జాబితాను విడుదల కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం
దృష్టి సారించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా నియోజకవర్గాలు ఎమ్మెల్యే యొక్క ప్రాతిబలం ఎలా ఉంది, సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎన్నికలే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ బలబలాలు తెలిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ర్యాంకులతో ఒక్కసారిగా ఎమ్మెల్యేల యొక్క పనితీరును బయట పెట్టేటటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలు మెరుగుపడాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే మరొకసారి ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఏ అంశం పైన వెనకబడింది అంటారు? ఎందుకంటే ర్యాంకింగ్స్ లో చూసుకుంటే అందరికంటే కూడా లాస్ట్ లో గుంటూరు వెస్టే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా కొన్ని అంశాలను బేరీజ్ వేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్లో గానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా ప్రజలకు సంబంధించినంత వరకు ఇచ్చేటటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటి అంశానికి సంబంధించినంత వరకు క్లియరెన్స్ ఉందా లేదా, మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలతో పాటుగా గతంతో పోలిస్తే ఆ నియోజకవర్గ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసినటువంటి పరిస్థితి. అంటే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి, మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు కానీ ప్రజలకు సంబంధించిన కనీస సౌకర్యాల కల్పన ఏ విధంగా ఉన్నదని దానిపైన మొదట చూసినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కార దిశగా ఎంతవరకు అడుగులు పడుతున్నాయి, ప్రజలకు ఎంతవరకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళ సమస్యలకు సంబంధించినంత వరకు పెట్టుకున్నటువంటి అర్జీల క్లియరెన్స్ అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కేడర్ నుంచి కూడా ఏదైతే ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి కార్యకర్తలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అనే దానిపై కూడా పూర్తిగా క్యాలిక్యులేషన్ చేసేటటువంటి సిచ్యువేషన్. మరొకవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో ఎంతవరకు తీసుకెళ్తున్నారు, ఇటువంటి అంశాలు బేరీజ్ వేసుకుంటూ పూర్తిగా ఏదైతే ర్యాంకులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే ర్యాంకులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లో బి కేటగిరీలోకి వచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా పేరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. ఆవిడకి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటుగా పూర్తిగా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. తమ యొక్క పరిస్థితులు మార్చుకోవాలని, నియోజకవర్గంలో అభివృద్ధితో పాటుగా నియోజకవర్గ ప్రజలతో పాటుగా కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే ప్రజా సమస్యలను బయటికి తీసుకొచ్చే విధంగా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలంటూ కూడా ఇప్పటికే సూచనలు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు, దీని మీద ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉండబోతుంది అనే దానిపై అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇక చూసుకుంటే ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలకు ర్యాంకులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి లాస్ట్ ర్యాంక్ ప్రకటించారు. టీడీపీ ర్యాంకింగ్లో ఇటు చివరి స్థానంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. నియోజకవర్గాల ర్యాంకింగ్స్లో అందరికంటే కూడా ఇటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం వెనుకబడింది. ఇక బి కేటగిరీలో ఇటు ఏకైక ఎమ్మెల్యే గల్లా మాధవి నిలిచారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే అంబటి నివాసం పైన దాడి కేసులో ఇటు గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి పైన అయితే కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు అంబటి రాంబాబు కేసులో ఖచ్చితంగా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు, ముందుగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.